సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఏ వర్గాలకు ఎలాంటి సదుపాయాలు కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి వెళ్లే ముందు మరో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సిడిసి వారు అట్టినాగులపల్లిలో ఫైర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో 483 మంది ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు, లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వచ్చిండ్రు. గట్లనే ఏడన్నా అగ్గి అంటుకుంటే ఫోన్ కొట్టంగానే ఉరికొచ్చేటోళ్ళు అన్నట్టు. ఆపది కాలంలో మస్తు ఆసరైతారు కాబట్టి అందరినీ తారీఫ్ చేసిండు. 30,000 ఉద్యోగాలు 90 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకొక 90 రోజుల్లో ఇంకొక 30,000 ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం. మాటిచ్చినట్టే జాబులు ఇస్తున్నాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తున్నాం. నిరుద్యోగులకు ఏదన్నా తిప్పలుంటే రోడ్ల మీదకి పోవాల్సిన అక్కర్లేదని గిట్ల హిమ్మతి ఇచ్చిండు సీఎం సారు. మీరు ఏదున్నా నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులను కలవండి, విజ్ఞప్తి చేయండి. ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి అటెనక సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మీద మీటింగ్ నడిచింది. అట్లనే చేనేత కార్మికుల కష్టాల మీద కూడా మీటింగ్ అయింది. గివ్వుల్లో అయ్యాల సీఎం సార్ ప్రోగ్రాములు.